మొన్న నీకు నా క్లాస్మేట్ అని నా ఫ్రెండ్ అని అబద్ధం చెప్పాను దినా. నిజానికి ఆకాష్ నేను ప్రేమించుకుంటున్నాం వదినా. మీ మీదే తను చాలా ఆశలు పెట్టుకుంది. దయచేసి మా పెళ్లి జరిగేలా చూడండి. హలో హలో ఎస్ఐ గారు, చెప్పండి. మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను. ఎవరు మీరు? నేను ఎవరు అనేది పక్కన పెట్టండి, కానీ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు బాగా పనికొస్తుంది. ఏంటది? పీబీఎస్ రిసార్ట్లో ఒక లేడీ డ్రగ్స్ సప్లై చేస్తుంది. ఇప్పుడే వెళితే ఆవిడ్ని మీరు పట్టుకోవచ్చు. ఫేక్ ఇన్ఫర్మేషన్ అని వదిలేస్తే ఒక మంచి అవకాశాన్ని మిస్ అయిపోతారు. ఆలోచించుకోండి. ఈ దెబ్బతో లక్ష్మీ మిత్రానే కాదు, టోటల్ నందన్ ఫ్యామిలీ తల్లడిల్లిపోయే పరిస్థితి వస్తుంది. లక్ష్మి, ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు మిత్రగారు. ఇంకా ప్రవీణ్ మిట్టల్ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? కొన్ని ఎంత చెరిపేద్దామన్నా అవి చెరిగిపోవు మిత్రగారు. కత్తిపోటు లాంటి మాటలు కదా, కాస్త బాధ పెడుతున్నాయి. లక్ష్మి ప్లీజ్, నీ వాళ్ళు ఎవరైనా నిన్నంటే బాధపడాలి కానీ సంబంధం లేని ఎవడో ఏదో కూశాడని దాని గురించి ఇంత పట్టించుకుంటావా? మనీషా, ఇక్కడేం చేస్తున్నావు? ఒక్కసారి అటు చూడండి ఆంటీ. చూసారా ఆంటీ, ఆ లక్ష్మి బాధపడిపోతుందని మిత్ర తెగ ఆరాటి పడిపోతున్నాడు. కానీ నా బాధ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకింత పక్షపాతం చూపిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. అయ్యో, డోంట్ వరీ మనీషా. ఆ మిట్టల్ 4 మాటలు మాట్లాడేసరికి ఈవిడ బాధపడిపోతుంది. అందుకే మిత్ర కాస్త కరిగినట్టున్నాడు. ఒక 2 రోజులు పోతే ఈ కరగడాలు అరగడాలు అన్నీ చెరిగిపోతాయి. అప్పటి వరకు కాస్త ఓపిగ్గా చూడ. ఏం జరిగింది వివేక్? నీతో సంతోషంగా గడుపుదామని ఇక్కడికి వచ్చాను. కాస్త సరదాగా అన్నీ పంచుకుందామని అనుకున్నాను. కానీ ఆ ప్రవీణ్ మిట్టల్ చేసిన దానికి ఇప్పుడు ఆ ప్రశాంతత మొత్తం పోయింది. అన్నయ్యని వదిన్ని వాడు అన్నని మాటలంటుంటే నా రక్తం ఉడికిపోయింది. కానీ ఏమీ చేయలేక నేను ఇలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆగిపోయి సరైన నిర్ణయమే తీసుకున్నావు. ముందుకు వెళ్ళి మిట్టల్ మీద పడుంటే మళ్ళీ కొత్త సమస్యలన్నీ వచ్చుండేవి. సరే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద వివేక్. ఇట్స్ ఓకే మనీషా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? కమ్ లెట్స్ గో. కమ్ 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 కమ్. మనీషా, ఏంటి ఇంకా ఏం చేస్తున్నావు? రా వెళ్దాం. ఆంటీ, అది వివేక్ జాహ్నవి కదా?
అవును మనీషా, వాళ్ళిద్దరూ ఇక్కడేంటి? ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. జాను వాణ్ణి బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తుంది. వీళ్ళ బుద్ధులే అంత. కాస్త అందం ఐశ్వర్యం ఉన్నవాడు కనిపిస్తే చాలు ఎంత త్వరగా వాళ్ళని లోపరుచుకోవాలా అని చూస్తూ ఉంటారు. ఉండు, దాని పని చెప్తాను. ఆంటీ ఆంటీ ఆగండి. వదులు మనిషా, నా మాట విను, లేకపోతే వాళ్ళు. ఆంటీ, ప్లీజ్ ఆగండి. చూడండి, ఇప్పటి వరకు వాళ్ళ విషయం మనకి తెలియదు కాబట్టి వివేక్ మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాడు. ఒక్కసారి ఈ విషయం గురించి మీకు తెలిసిందని తెలిస్తే ఇక వివేక్ మిమ్మల్ని గౌరవించడు. తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమస్యకి ఇది కాదు పరిష్కారం. మరేం చేయాలంట? వివేక్ దాని నుంచి, జీవితం నుంచి జాహ్నవిని తప్పించాలి. వివేక్కి తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలి. జాను అంటే వివేక్కి అసహ్యం కలిగేలా చేయాలి. అప్పుడు మన చేతికి మట్టంటకుండా వాళ్లే విడిపోతారు. మిత్ర, నీ వర్తమానాన్ని నేలమట్టం చేయడానికి, నీ భవిష్యత్తుని అగమ్యగోచరం చెయ్యడానికి ఒక మహత్తరమైన అస్త్రం వేశాను. అది నిన్ను, నీ కుటుంబాన్ని అస్తవ్యస్తం చెయ్యబోతుంది. చూస్తూ ఉండు. ఏంటి అరవిందా ఇది? అసలు ఎందుకు ఇదంతా? ఏం చేయడానికి ఇదంతా? మిత్రలక్ష్మి 2 రోజుల్లో శాశ్వతంగా విడిపోవడానికి. ఎల్లుండే వాళ్ళిద్దరికీ కోర్టు నుంచి విడాకులిప్పించడానికి. అది అర్థమవుతూనే ఉంది అరవిందా, కానీ వాళ్ళిద్దరికీ విడాకులు రావడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. ఈలోపే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? ఎందుకు వాళ్ళని విడదీయాలని అంత ఆరాటపడుతున్నావు? చూడు అరవిందా, లక్ష్మియే విడాకులు కోరుకుంది. తనే విడిపోవాలని అడిగింది, కాదనడం లేదు. కానీ పెద్దవాళ్లుగా మనం వాళ్ళని కలపడానికి చూడాలి, కానీ కలతలు రేపడానికి కాదు. లేదండి, వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు. కలకాలం వాళ్ల మధ్య 3 ముళ్ల బంధం ఉండడానికి నేను ఒప్పుకోలేను. ఎందుకు అరవిందా? ఎందుకు ఒప్పుకోలేవు? ఎందుకు వాళ్ళ బంధాన్ని నువ్వు ఇష్టపడలేకపోతున్నావు? ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల వాళ్ళిద్దరి ప్రాణాలకే ముప్పు కాబట్టి. వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నంతకాలం ఒకరి వల్ల ఒకరికి హాని ఉంటుంది కాబట్టి. అరవిందా, నీకెన్నిసార్లు చెప్పాలి? అనవసరమైన అపోహలు పెట్టుకుని ఎందుకు వాళ్ళని వేరు చేయాలనే నిర్ణయానికి వస్తున్నావు? లేదండి, అపోహలో ఉన్నది నేను కాదు, మీరు. మొన్నటికి మొన్న ఏమైందో చూశారుగా. లక్ష్మి వల్ల మిత్రకి ప్రమాదం ఎదురైంది. కాని మిత్రని కాపాడడం కోసం వెళ్లి లక్ష్మి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అదృష్టం బావుంది కాబట్టి తన ఊపిరి తిరిగొచ్చింది. ఆ పైవాడి దయ లేకపోతే ఈ పాటికి కట్టెల్లో కాలి పైలోకానికి పోయుండేది. అది కాదు అరవిందా. నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్. లక్ష్మి మీద కోపంతో నేను ఇదంతా చేయడం లేదు. లక్ష్మి మీద అసహ్యంతో నేను ఈ పనికి పూనుకోవడం లేదు. లక్ష్మి మిత్ర కలిసుంటే ప్రమాదం మిత్ర ఒక్కడికే కాదు, లక్ష్మికి కూడా. మిత్రకి ఆపద వచ్చిన ప్రతిసారి ఆదుకోవడానికి వెళుతుంది. వెళ్లి తను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితిని కొని తెచ్చుకుంటుంది. అదే వాళ్ళు విడిపోతే ఎవరి ప్రాణానికి ఏ ఆపద ఉండదు. ఇంకొక్కసారి ఆలోచించు అరవిందా. ఆలోచించడానికి ఇంకా ఏం లేదండి.
ఇప్పటికే మిత్రకి లక్ష్మినిచ్చి పెళ్లి చేసి లక్ష్మికి చాలా అన్యాయం చేశాం. మనం చేసిన అన్యాయం చాలండి. ఇంకా వాళ్ళ బంధాన్ని అలాగే ఉంచి లక్ష్మికి మరింత అన్యాయం చేయడం మంచిది కాదండి. తను ఎక్కడున్నా బావుండాలి. తను బావుండాలి అంటే మిత్రకి దూరంగా ఉండాలి. మీరు నిజంగా లక్ష్మి మంచి కోరుకునే వాళ్లే అయితే వాళ్ళిద్దరూ వేరైపోవడానికి ఒప్పుకోండి. లక్ష్మి ఎక్కడున్నా క్షేమమే ఆశించే వాళ్ళైతే మిత్రకి లక్ష్మికి వచ్చే విడాకులకి అడ్డుపడకండి. దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేడం, మీ బ్యాగ్ చెక్ చేయాలి. నా బ్యాగా? ఎందుకు? ఇక్కడ ఒక లేడీ డ్రగ్స్ సప్లై చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి చెక్ చేయడానికి మాకు కోఆపరేట్ చేయండి. కానిస్టేబుల్స్, అందరినీ చెక్ చేయండి. లెట్స్ గో. మేడం, మీ బ్యాగ్ చెక్ చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? సార్, ఐఎమ్ మిత్రానందన్, నందన్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ని. తను నా వైఫ్. సారీ సార్, కంప్లైంట్ చిన్నది కాదు, చాలా పెద్దది. ఎదురుగా ఉన్నది ఎవరైనా కూడా మా బాధ్యత మేము నిర్వర్తించాల్సిందే. అది కాదు సార్. మిత్ర గారు, వాళ్ళని వాళ్ళ జాబ్ చేయనివ్వండి. లక్ష్మి, ఇప్పుడు నీ బ్యాగ్లో దొరికే డ్రగ్స్తో నందన్ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది, వార్తలకెక్కుతుంది, పరువు గంగలో కలిసిపోతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నా కల నెరవేరబోతుంది. ఓకే, తీసుకోండి. మేడం, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. మాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. కానిస్టేబుల్స్, నా కళ్ళ ముందే నిరంజన్
లక్ష్మి బ్యాగ్లో డ్రగ్స్ వేశాడు. ఛా, ఇంతలో ఏమైనట్లు? ఎలా మాయమైనట్టు? అసలు ఏమై ఉంటుంది, ఏం మాయ జరిగింది అని తెగ మైండ్ వాయిస్లు వేసేసుకున్నట్టున్నావు. మరీ కష్టపడుకో. నువ్వు లక్ష్మి బ్యాగ్లో దాచుకున్న ముచ్చటైన డ్రగ్ ప్యాకెట్స్ ఏమయ్యాయి అనే కదా? ఏం మాట్లాడుతున్నావు మిత్ర? లక్ష్మి బ్యాగ్లో డ్రగ్స్ నేను దాచుకోవడం ఏంటి? ప్రవీణ్ మిఠల్, నువ్వు ఒక పెద్ద నటుడు అని, డ్రామాలు వేయడంలో ఆరితేరిన వాడివని నాకు బాగా తెలుసు. ఇంకా నటించడానికి ట్రై చేయకు. తెలివితేటలు నీకొక్కడికే సొంతం అనుకుంటే చాలా తప్పు మిట్టాలి. నీ శత్రువుకు కూడా నీకు మించిన తెలివితేటలుంటాయి. అది తెలియక ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తున్నావు. నీ టాలెంట్ గురించి, నీ తాపత్రయం గురించి పోలీసులకి చెప్పమంటావా? చెప్తే ఏమవుతుందో తెలుసా? ఇక ఎప్పటికీ బయట ప్రపంచాన్ని చూడనివ్వని జైలు గోడల ప్రపంచంలోకి బదిలీ అయిపోతావు. ఈ క్షణమే నిన్ను పోలీసులకు అప్పచెప్పగలను, కానీ ఇప్పటికే మా వల్ల జీవితం పోయిందని ఏడుస్తున్నావు. ఒక్కసారి శిక్ష పడింది, అందుకే నీకు మారడానికి, మళ్ళీ ఇలాంటి చెత్త పని చేయకుండా ఉండడానికి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. అందుకే క్షమించి వదిలేస్తున్నాను. నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నువ్వు వైజాగ్ వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా నేను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తే నీ బ్రతుక్కి భవిష్యత్తుకి భరోసా లేకుండా పోతుంది. జాగ్రత్త. రా లక్ష్మి. మిత్ర, నా కథకి ముగింపిచ్చేశానని సంబరపడిపోతున్నట్టున్నావు. కేవలం ఇది కథలో ఒక మలుపు మాత్రమే. అసలైన మలుపులు, అసలైన ముగింపు నీ కథలో నేనిస్తాను. ఎదురు చూస్తూ ఉండు. ఏం చేయడానికి ఇదంతా? ఎల్లుండే వాళ్ళిద్దరికీ కోర్టు నుంచి విడాకులిప్పించడానికి. కలకాలం వాళ్ళ మధ్య మూడు ముళ్ళ బంధం ఉండడానికి నేను ఒప్పుకోలేను. లక్ష్మి మిత్ర కలిసుంటే ప్రమాదం మిత్ర ఒక్కడికే కాదు, లక్ష్మికి కూడా. లక్ష్మి ఎక్కడున్నా క్షేమమే ఆశించే వాళ్ళైతే మిత్రకి లక్ష్మికి వచ్చే విడాకులకి అడ్డుపడకండి. జయదేవ్, దేని గురించిరా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? మిత్రాలక్ష్మి విడాకుల గురించి. అరవింద తీసుకున్న నిర్ణయంలో అర్థం లేదనిపిస్తోంది. అలా అని దాని గురించి ఎంత వాదించినా ప్రయోజనం ఉండదనిపిస్తోంది. ఎందుకంటే అరవింద ఏది నమ్మిందో దాన్నే గుడ్డిగా అనుసరిస్తోంది.
ఈ విడాకులతో మిత్రకి లక్ష్మికి మేలు చేస్తున్నానని అనుకుంటుంది కానీ వాళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసేస్తుందని తనకి అర్థం కావడం లేదు. అవునరా, నాకు అదే అనిపిస్తుంది. కానీ ఏం చెయ్యాలో ఆ దారి మాత్రం కనిపించటం లేదు. హారతి తీసుకోండి మావయ్య గారు.